గిదే నా ముఖం గిది నా ముక్కు గిది అంటే అరే మంచిగున్నావు బై అన్నప్పుడు ఇంకేంది ఆ ముఖం దాచుకోవాల్సిన అదే హీరో అయింది. అదే హీరో అయింది. ఇప్పుడు మనం ఇప్పుడు తమిళ్ ఫిల్మ్స్ ఎట్లయితే చూసి ఎంజాయ్ చేస్తున్నామో మన భాష మన యాస న్యాచురాలిటీ ఉంటే వాళ్ళే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు చూస్తారు. వాళ్ళ కథకు భాష లేదు కానీ మన భాషకు అందమైతే వచ్చిందన్న. ఇది చాలామంది అని ఉండే అంటే చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఎక్కడతో తీసుకొచ్చినట్టు పెట్టడం కాకుండా మన ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటాము ఎట్లుంటామో అట్లే ఉన్నది. డైలాగ్ చెప్పినట్లేవు, మన గోస చెప్పినట్టే ఉన్నది, మనం మాట్లాడుకున్నట్టు. అది మనం మొదటి నుంచి మనం ఏదైతే బిలీవ్ చేసి ఇప్పుడు మనం యూట్యూబ్లో వేసినప్పుడు కూడా మనం మేకప్లు వేసుకుపోయేది బీ ఒరిజినల్గా ఉండేటోళ్ళం. సో దాన్నే ఇక్కడ రిప్రజెంట్ చేసినాం మనం. ప్రతిదీ భాష కానీ యాస కానీ ఏదైతే మాట్లాడినామో దాన్నే రిప్రజెంట్ చేసినాం మనం. ఇప్పుడు ప్రాంతాల వారిగా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు కథ బలంగా ఉండి నటన గొప్పగా ఉండి భాషలో మాధుర్యం ఉంటే అది ఏ భాష అయినా సరే దానికి హద్దులు లేవు, సరిహద్దులు లేవు, విశ్వవ్యాప్తం ఇప్పుడైతే. ఎందుకంటే ఇట్లా ఫోన్ ఓపెన్ చేయగానే అది ఏ భాష అయినా మనం చూస్తున్నాం నచ్చితే. ఇప్పుడు అంతెందుకు రాయలసీమ సైడ్ స్లాంగ్ వచ్చిందనుకో మనం ఆస్వాదించాలి, కొన్ని ఆస్వాదిస్తాం మనం. సేమ్ ఇది కూడా మనం అందరికీ నచ్చితే దీనికి సంబంధం లేదు, అది అట్లా నచ్చింది కూడా. మన కంటెంట్ సబ్ టైటిల్స్ రాపిచ్చి ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చారు. సబ్ టైటిల్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేసి భలే ఉందని చెప్పి వాళ్ళు కూడా రివ్యూస్ ఇచ్చి ఉండే.